ఇక్కడ విచ్చేసిన భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బండారు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తల ఆహ్వానం మేరకు నంద్యాల జిల్లా పర్యటనకు విచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయము అహోబిల క్షేత్రం సందర్శించి ఆత్మీయుల సమావేశం చేసుకుని నంద్యాలకు విచ్చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నంద్యాల జిల్లా అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా కావచ్చు, పారిశ్రామిక పరంగా కావచ్చు, అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఈ జిల్లా ప్రాంతం గుండా కృష్ణా నది, తుంగభద్ర నది, అదేవిధంగా కుందు నది లాంటి 3 నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు ఆధునీకరణలో కానీ, మరమ్మతులు చేయడంలో కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు వేలాది మంది రైతులకు, చివరి ఆయకట్టు రైతులకు నీరు అందలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీశైలం జలాశయం ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రతి సంవత్సరం కుందు నదికి వచ్చే వరదల ద్వారా వందలాది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, వేలాది ఎకరాల పంటలు నష్టపోతున్నప్పటికీ కూడా దీనికి శాశ్వత పరిష్కారం చూపించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అదేవిధంగా ఓర్వకల్లు లాంటి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి పూర్తి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కారిడార్లను ప్రకటించినప్పటికీ కూడా ఆ దిశగా అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వెయ్యడం లేదు. మరి ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఇసుక దందాలు చేయడంలో బిజీగా ఉన్నారు, అక్రమ మైనింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు, అదేవిధంగా అక్రమ లిక్కర్ వ్యాపారం చేయడంలో బిజీగా ఉన్నారు, శ్రీశైలము అదేవిధంగా మిగిలిన పుణ్యక్షేత్రాల్లో దందాలు చేయడంలో బిజీగా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్క అభ్యర్థి నుండి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసి కోట్ల రూపాయలు కొల్లగడితే బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఈ కుంభకోణాల్లో భాగస్వామ్యమయ్యి ప్రజలను పీడించే పనిలో బిజీగా ఉన్నారు తప్ప జిల్లా సమస్యలను పట్టించుకోవడంలో కానీ, రైతాంగానికి మంచి జరగాలని కానీ, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ఏమాత్రము ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేదు అనేది స్పష్టంగా కనబడుతోంది. అందుకే ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు. గత 30-40 సంవత్సరాల నుండి వీళ్ళ దోపిడీ, వీళ్ళ ఫ్యాక్షనిజము, వీళ్ళ అరాచకాల వల్ల వీళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు అవినీతి చేయడానికి అవకాశం వచ్చిందేమో కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ జిల్లాకి కానీ ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీకి మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, యువతకు సంబంధించిన సమస్యలు కావచ్చు, పూర్తిగా ప్రభుత్వం మీద పోరాటం చేసే అవకాశం బీసీవై పార్టీకి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజలను కోరుకుంటూ, భవిష్యత్తులో నంద్యాల జిల్లాలో బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి గ్రామ గ్రామంలో బీసీవై పార్టీ జెండాని తీసుకెళ్లి బీసీవై పార్టీ సిద్ధాంతాల, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ 2 దోపిడీ పార్టీలకు బుద్ధి చెప్పే దిశగా బీసీవై పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.